నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ 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 శ్రీధర్ గురూజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రి నమః. గురుగారు, పూజా గదిలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పూజా గది అనేది ఉంటుంది ఖచ్చితంగా మన హిందువుల ఇళ్లలో. అలాంటప్పుడు పూజా గదిలో ఏ వస్తువులు తప్పకుండా ఉండాలి అంటారు? అవునమ్మా, చాలా మంచి ప్రశ్న. అసలు పూజా మందిరం అనేది గృహంలో ఏ స్థానంలో ఉండాలనేది ప్రధానమైన ప్రశ్న. అందరికీ కూడా డౌట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ మనం ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు శంకుస్థాపన చేస్తాం. శంకుస్థాపన ఇంటికి ఈశాన్య దిగ్భాగాల్లో చేస్తాం. ఆ ఈశాన్య శంకుస్థాపన చేసిన ఆ యొక్క స్థానంలోనే పూజా గది ఉండాలి. ఈశాన్యంలో ఒకటి. ఈ పూజా మందిరంలో వేరే ఇతరత్ర పూజకు సంబంధించినటువంటి వస్తు సామగ్రులు తప్పించి వేరే ఇతరత్ర ఏవి ఉంచకూడదు. కేవలము ఈ పూజ సామగ్రులు మాత్రమే, అలాగే పూజా ద్రవ్యాలు మాత్రమే. ఇక పూజా ద్రవ్యాలు అంటే ఏమిటి? పసుపు, కుంకుమ, అక్షతలు, అగరబత్తులు, కర్పూరము, వక్కలు, తమలపాకులు, పుష్పాలు, ఫలాలు, అలాగే డ్రై ఫ్రూట్స్, పటిక బెల్లం పలుకులు, బెల్లము, అలాగే పంచామృతాలు, తేనె, ఇవన్నీ మనం పెట్టుకుంటాం పూజా ద్రవ్యాలు. ఇక పూజ సామాగ్రి అనేసరికి ఏమిటంటే ప్రధానమైన గంట, హారతి స్టాండు, అగరబత్తి స్టాండు, పంచపాత్ర, ఉద్ధరణి, అరివేణం, ఇట్లాగా పూల సజ్జ, ఇవన్నీ కూడా పూజకు సంబంధించినటువంటి వస్తు సామగ్రులు మాత్రమే ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ దైవం విషయంలోకి వచ్చేసరికి ఏమిటంటే మనకు ప్రధానంగా పటాలు చూస్తాము, అలాగే విగ్రహాలు చూస్తాము, అలాగే యంత్రాలు చూస్తాము, అలాగే శాలిగ్రామాలు చూస్తాము, అలాగే నర్మదా బాణాలు చూస్తాము. అనేది ఇవి చాలా ఇంపార్టెంట్ అంత. ఈ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి గోడకు చక్కగా మనం అలంకరణ చేసుకోవచ్చు. ఏమంటే తర్వాత అట్లానే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము, ఈ పూజా మందిరంలో పెద్ద దేవుడు పటం కావాలని చెప్పని అనుకుని ముక్కలైన టైల్స్ని అతికించి ఒకే విగ్రహంగా పెడుతున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ పూజా మందిరంలో ఆ విధమైనటువంటి ఇదిలో పెద్ద పటంగా ఉంచకూడదు. అంటే ఉంటే పూర్తిగా ఒకటిగానే ఉండాలి. ఒకే పలకం మీద దైవం ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇక తర్వాత యంత్రాల విషయంలోకి వచ్చేసరికి ఏమిటంటే యంత్రం ఎప్పుడు కూడా మందంగా ఉండాలి. రేకుల మీద వేసేస్తున్నారు ఈ మధ్యకాలంలో, సన్నగా పల్చగా వేసేసి. మన యంత్రం పైన బీజాక్షరాలు రాస్తాను చూసారా, ఆ బీజాక్షరాల యొక్క ఆనమాలు వెనక భాగంలో ఈ ఉబ్బెత్తుగా పడకూడదు. అంత మందంగా ఈ రాగి రేకు కావచ్చు, వెండి రేకు కావచ్చు, బంగారు రేకు కావచ్చు, దీన్ని ఫ్రేమ్ కట్టించి గోడలకి వేలాడదీయకూడదు, అలాగే గోడలను నిలబెట్టకూడదు. యంత్రం ఎప్పుడు కూడా భూమికి ఆనించి పెట్టాలి. ఒక రాగి పళ్ళెంలో కానీ, ఇత్తడి పళ్ళెంలో కానీ, వెండి పళ్ళెంలో కానీ పెట్టి పూజా మందిరంలో పెట్టుకోవాలి. ఇది చాలా ప్రధానంగా యంత్రాల విషయంలో పాటించవలసిన నియమాలు. ఏమంటే తర్వాత అదేవిధంగా విగ్రహాలు పెట్టేటప్పుడు సింహాసనంలోనే పెట్టాలి. అంటే ఒక చిన్న పీఠం వేసి పీఠం మీద పెట్టుకోవచ్చు. లేదంటే మనకి ఇతర సింహాసనాలు, వెండి సింహాసనాలు కూడా మనకు దొరుకుతాయి. లేదంటే ప్లేట్స్ లో కూడా పెట్టుకోవచ్చు. ముక్కాళ్ళ పీటలు ఉంటాయి చూసారా, అట్లా. అంటే భూమి ఆకర్షణకి అంటకుండా ఉండేలాగా విగ్రహం స్థాపన చేసుకోవాలి. విగ్రహం విషయంలో ఇంకో చిన్న అనుమానం ఉంది. కొంతమంది అంటూ ఉంటారు విగ్రహాలు ఇళ్లలో పెట్టుకోకూడదు, ఒకవేళ పెట్టుకుంటే నిత్యం పూజాధికాలతో పాటుగా పూజ ఎలాగో చేస్తూ ఉంటారు, నిత్య పూజ, దాంతో పాటుగా నైవేద్యం కావచ్చు, అభిషేకాలు, ఇవన్నీ కొన్ని ప్రత్యేకంగా చేయగలిగితేనే పెట్టుకోవాలి, లేదంటే లేదు అంటారు. అంటే ఆ విగ్రహం సైజ్ నుంచి ఏమైనా ఉంటుందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఏ సైజ్ ఉన్నంత వరకు పెట్టుకోవచ్చు అంటారు. ఇక్కడ ఏంటంటే విగ్రహాల్లో మళ్ళీ రెండు రకాలు మనం తీసుకోవచ్చు, సాలిడ్, హ్యాలో. సాలిడ్ విగ్రహాలే పెట్టుకోవాలి తప్పించి బంగారం అయినా, వెండి అయినా, లేకపోతే రాగి అయినా, ఇతరమైనా పంచలోహాలు, సాలిడ్ విగ్రహాలే పెట్టుకోవాలి.
సాలిడ్ అంటే పూర్తిగా ముద్దగా ఉండేవి ఉండాలి. గుల్ల విగ్రహాలు ఎప్పుడు పెట్టుకోకూడదు, మధ్యలో స్పేస్ ఉండకూడదు. చాలా స్ట్రిక్ట్ గా పాటించాల్సిన నియమాలు. డెకరేటివ్ గా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పూజా గదిలో పూజారహంగా మాత్రం ఇట్లా పెట్టకూడదు. అదొకటి ప్రధానమైన నియమం. అలాగే ఈ యొక్క విగ్రహాల విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే మనకు నచ్చిన సైజు విగ్రహాలు పెట్టుకోవచ్చు. అయితే విగ్రహం దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే కాస్త అలంకరణ చేయడము, అర్చన చేయడము ఇవన్నీ ఉంటాయి. దానికి తగ్గట్టుగా విగ్రహము మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ విగ్రహము అంగుష్ట ప్రమాణం సరిపోతుంది అన్నారు. అయితే సుందరకాండలో మాత్రము రావణాసుడు యొక్క పూజా మందిరంలో 4 అంగుళాల విగ్రహాలు ఉన్నాయని చెప్పి ఆంజనేయ స్వామి ఎంతటి భక్తుడో కదా అని ఆశ్చర్యపోతాడు. ఆంజనేయ స్వామి 3 అంగుళాల విగ్రహాలు మించి అవసరం లేదు అన్నారు, పెట్టుకోకూడదల్లా, అవసరం లేదు సరిపోతుంది అని. 4 అంగుళాల విగ్రహం పెట్టినటువంటి రావణాసుడు చూసి మెచ్చుకున్నాడు ఆంజనేయుడు. అదే మనకి ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని బట్టి, ఉత్సాహాన్ని బట్టి, మనం ఉండేటువంటి అవకాశాన్ని బట్టి మనం ప్రమాణం పెట్టుకోవచ్చు. దేవీ భాగవతాన్ని బట్టి 9 అంగుళాల విగ్రహం వరకు కూడా మనం పూజా మందిరంలో ఉంచుకోవచ్చు అని చెప్పి చెప్పబడుతోంది. ఏమంటే ఈ విగ్రహాల్లో ఒకటి ఏంటంటే మనం స్థాపన చెయ్యం, కేవలం అంటే ప్రాణప్రతిష్ఠ చేసి ఆరాధన చేస్తాం. ఇక్కడ దేవాలయంలో అయితే యంత్రాలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, ప్రాణప్రతిష్ఠ చేస్తాం. ప్రాణప్రతిష్ఠ ఎప్పుడైతే చేసి యంత్రస్థాపన చేసి మరి ఆగమశాస్త్రానుగుణ్యంగా మనం అవన్నీ ఏర్పాటు చేస్తే కళాన్యాసాలు, కళాహోమాలు ఎప్పుడైతే చేసేస్తామో అక్కడ చైతన్యం వచ్చేస్తుంది. భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నట్టు. అంటే ఇక అది 365 రోజులు ఇక మన సూర్యచంద్రుడు ఉన్నంతగానో భగవంతుడు అక్కడ ఆ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అంటే దేవాలయంలో చేసే ఆరాధన విశేషాలు వేరు. పూజా మందిరంలో మనం ఎప్పుడు పూజ చేస్తే అప్పుడే భగవంతుడు పలుకుతుంటాడు. అంచేత అక్కడ ప్రధానంగా అభిషేకాలు, తర్వాత అర్చనలు, నైవేద్యాలు, మహానైవేద్యాలు నిత్యం పెట్టాలనే నియమం లేదు. వీటిని చరప్రతిష్ఠ అంటారనమాట. మనం ఎప్పుడు పూజ చేస్తే అప్పుడు పలుకుతుంటాయి. అంచేత మనం ఎప్పుడన్నా మనం దేశాంతరాలు అంటే మనం ఊరు వదిలి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాటిని నీళ్ళల్లో పెట్టడం కానీ, బియ్యంలో పెట్టడం కానీ పెట్టుకుని వెళ్ళి మళ్ళీ వచ్చి శుద్ధి చేసుకుని మళ్ళీ పూజ మొదలు పెట్టుకోవచ్చు. అంచేత ఆ ప్రకారంగా చేసుకోవచ్చు. మనం ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఆ విధంగా భగవంతుడు స్వీకరిస్తాడు. అంచేత అంటే చక్కగా మనము మన శక్తి అనుసారంగా భగవదారాధన చేసుకోవచ్చు. విగ్రహాలు పెట్టుకోవాలి. విగ్రహారాధనే ప్రధానం. విగ్రహం నిగ్రహ శక్తిని పెంచుతుంది. అంచేత విగ్రహం చాలా ప్రధానమైంది. విగ్రహం పెట్టుకోవచ్చు. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, మానవీయతల అవసరమేం లేదు. అంచేత చక్కగా మనం ప్రశాంతంగా మనం పూజా మందిరంలో పెట్టుకుని ఆరాధనలు చేసుకోవచ్చు. అంచేత చాలా మంది భయపెడుతున్నారు. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇది ఎట్లా అయిపోతుందంటే భక్తుల్ని, జనుల్ని పూజ చేసేదాన్ని ప్రోత్సహించేదానికంటే పూజ చేసేవాళ్ళని కూడా కన్ఫ్యూజన్ లో పెట్టేసి మానిపించే ప్రయత్నంలో అనిపిస్తుంది నాకైతే. ఇంకా భయంతో ఏది చేయరు. ఎందుకు వచ్చింది, ధ్యానం బాగుంటుంది, విగ్రహాలు తీసి పడేసి ఖాళీ కూర్చొని శుభ్రంగా స్నానాలు పానాలు ఏమీ లేకుండా పాచిపట్టలతో ధ్యానాలు చేస్తూ కూర్చుంటారు. అది చేయకూడదమ్మా ఎప్పుడు కూడా. పూజలు సులభంగా పూజ చేసే విధానాన్ని పెద్దలు ప్రోత్సహించాలి. అంచేత ఏం చేశారు, పూజా విధానంలో కూడా 5 రకాల ఉపచారాలతో చేసేటువంటి పంచోపచార పూజ, 10 రకాల ఉపచారాలతో చేసేటువంటి దశోపచార పూజ, 16 ఉపచారాలతో చేసేటువంటి షోడశోపచార పూజ, 64 ఉపచారాలతో చేసేటువంటి చతుషష్ఠి ఉపచార పూజ, ఇన్ని పూజలు ఇచ్చారు. అవకాశం ఉన్నవాళ్ళు 64 ఉపచారాలతో, ఇంకా సమయం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు 16 ఉపచారాలతో, ఇంకా సమయం లేని వారు 10 ఉపచారాలతో, ఇంకా సమయం లేని వారు పంచోపచారాలతో కూడా చేసుకోవచ్చు అని. అంచేత పూజ చేయడం అనేది ప్రధానం. అంచేత ఈ సమయం మనకు ఎక్కువ సమయం ఉందనుకోండి 64 ఉపచారాలతో చేస్తాం, తక్కువ సమయం ఉందనుకోండి తదనుగుణంగా పంచోపచార పూజతో ముగిస్తాం. అంచేత భగవంతుడు ఎప్పుడూ కూడా అమ్మ మన శక్తి అనుసారంగా పూజించమన్నాడు తప్పించి శక్తికి మించి పూజ చేయమని చెప్పి ఏ భగవంతుడు చెప్పలేదు. శక్తికి మించి పూజించిన ఫలితాన్ని ఇవ్వనంటాడు, శక్తికి తగ్గి లోభించి పూజించిన ఫలితాన్ని ఇవ్వనంటాడు. యథాశక్తి అనుసారం ఉపాసిస్తేనే
నేను ఫలితాన్ని ఇస్తాడంటాడు భగవంతుడు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ఏదో దేవాలయంలో ఇంత గొప్పగా జరిగిపోతుంది కదా అని చెప్పేసి అని ఇళ్లలో అలా జరిపించాలంటే సాధ్యం కాదు. ఇప్పుడు మామూలు దేవాలయాల్లో జరిగేటువంటి ఆరాధనలు మరి మహాక్షేత్రాల్లో జరిగేటువంటి ఆరాధనలు ఒకటిగా ఉన్నాయా? తిరుమల ఉందనుకోండి, దివ్యక్షేత్రాలు ఉన్నాయనుకోండి, శక్తిపీఠాలు ఉన్నాయనుకోండి, సుప్రభాత సేవ దగ్గర నుంచి శయనోత్సవం వరకు నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, తర్వాత అదేవిధంగా వార్షికోత్సవాలు, మహాకుంభాభిషేకాలు, మరి రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు, వజ్రోత్సవాలు ఇవన్నీ జరిపిస్తారు. శతజయంత్యోత్సవాలు అవన్నీ మామూలు దేవాలయాల్లో జరుగుతున్నాయి. అయితే ఏంటంటే పూజా మందిరంలో ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. భయపెట్టించొద్దు దయచేసి. మిగిలిన పెద్దలందరికీ మరి సూచన అనుకోవచ్చు, సలహా అనుకోవచ్చు. రైట్ గురుగారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.